తర్వాత ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఈ వేదికకు కారణం మా నాన్నగారు, తర్వాత మా అందరి గురువు దేవులు శ్రీ విశ్వనాథ శాస్త్రి గారు. మరి వారు మాకు అందరికి కూడా విద్యను బోధించి మమ్మల్ని అందరినీ కూడా సంస్కారవంతులుగా తీర్చిదిద్దిండ్రు. అసలు వారి విద్యాభ్యాసం ఎట్లా ప్రారంభమైందో ఈరోజు పొద్దున్నే మాట్లాడుతుంటే తెలిసింది. కాబట్టి వారి యొక్క జీవిత విశేషాలు అప్పుడప్పుడు ఒక నిమిషం మాట్లాడతాను, అంతగానే ఎక్కువ మాట్లాడను. వారు చిన్నతనంలో స్కూల్కి వెళ్ళక, తర్వాత మిగతా మా వేద విద్యను ఏది కూడా చదవకుండా ఊరికే ఆయనకు చిత్రకళ అంటే బొమ్మలు వేయడం బాగా ఇష్టమట. అప్పుడు మా ఇంట్లో మక్కపాటి మక్కపాటి సోమసుందర సిద్ధాంతి గారు అని ఒక సిద్ధాంతి గారు పంచాంగాలు రాయడానికి ఇక్కడికే వచ్చి ఇక్కడే 6 నెలల పాటు ఉండి పంచాంగ గణనంతా కూడా చేసి పంచాంగాల్ని సిద్ధమైన తర్వాత వెళ్తూ ఉండేవాడట. అయితే ఆయన ఒకసారి మా నాన్నగారిని చూసి, నువ్వు చదువుకోవా, నీకు చదువు అవసరం లేదా, కేవలం ఈ బొమ్మలు మాత్రమే వేస్తావా అంటే, ఆయన దానికి కూడా కారణం ఉంది, ఆ బొమ్మలు వేయడానికి కూడా కారణం ఉందట. ఏమిటంటే ఆయన తెల్లటి బట్టలు వేసుకునేవాడు, శరీరానికి మైసూర్ శాండల్ సబ్బు మాత్రమే పెట్టుకునేవాడు. కాబట్టి ఆ బొమ్మలు వేసి ఆ దుకాణం వాడికి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మైసూర్ శాండల్ సబ్బు ఒకటి, ఇంకోటి సన్లైట్ అనేటువంటి సబ్బు. సన్లైట్ ఏమో బట్టలు పిండుకోవడానికి, మైసూర్ శాండల్ ఏమో శరీరాన్ని పెట్టుకోవడానికి. ఇందుకోసమని ఆయన బొమ్మలు వేస్తూ తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటే, అప్పుడు ఆ మక్కపాటి సోమసుందర సిద్ధాంతి గారు, ఇది కాదు నువ్వు చేయాల్సింది, నువ్వు చదువుకోవాల్సిందే అంటే, అప్పుడు ఇంట్లో చెప్పకుండా ఇక్కడి నుండి బయలుదేరి వెళ్తూ ఈ ఊరిలో పెద్దిగారి రాజలింగం అనేటువంటి ఒక సేటు గారు, మన ఊరి అల్లుడు ఆయన బంగారం షాపు హైదరాబాద్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఓ చిన్న ఉత్తరం ముక్క రాసి, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా, ఇది మా ఇంట్లో చేర్చు ఈ ఉత్తరాన్ని అని చెప్పి అక్కడి నుంచి ఆయన ప్రయాణం మొదలై మద్రాసు వరకు వెళ్ళి మద్రాసులో వారు విద్యాభ్యాసాన్ని చేసినందువల్ల ఈ సంవత్సరం నుంచి తర్వాత ఈరోజు ఇక్కడ ఈ ఉత్సవాన్ని జరుపుకోవడానికి మనకు అవకాశం దొరికింది. ధన్యవాదాలు. ఇటువంటి అంశాలు అప్పుడప్పుడు ఒకటి చెప్తూ ఉంటాను. జగదంబాయి నమః.